అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్కటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు సరైన పరిపాలన ఇవ్వకపోతే, ఆ పరిపాలించే నాయకుడు సరైన వాడు కాకపోతే, ఎందుకంటే మీరు ఎన్నో ఆశలతో అవకాశాలు ఇస్తారు, మాకు ఇచ్చిన అవకాశాలను మేము మీకు సేవగా పనిచేయాలి, కానీ మీ మీద పెత్తనాలు చేయడానికి కాదు, బాధ్యతగా పనిచేయాలి. ఏదైతే మనం ప్రజలకు మాట వాగ్దానం ఇస్తున్నామో ఆ వాగ్దానం ఇచ్చే ముందే ఇది సాధ్యమా అసాధ్యమా, ప్రజలకు మనం ఇది చేయగలమా, ఇచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకోవాలని ఆలోచన చేసిన వాడే అసలైన నాయకుడు. గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి మాదిరి అడ్డంగా నోటికి ఏమొస్తే అవి ఏది నోటుకు వస్తే అది వాగ్దానాలు ఇచ్చేసి తర్వాత, ఎందుకంటే మీరు మాకు ఒకసారి ఓటేసి ఎమ్మెల్యే నన్ను గెలిపిస్తే 5 ఏళ్ళు ఎవడు గీతలేడు, అవునా? ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. నేను నీకు పని చేసినా పని చేయకపోయినా నా ఎమ్మెల్యే పదవి ఓటు గీతలేడు, ముఖ్యమంత్రి పదవి ఓటు గీతలేడు. కానీ మా పని అది కాదు. నిజమైన నాయకుడు అన్నవాడు ప్రజలకు ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కష్టపడాలా, వాళ్లకు మాట నిలబెట్టుకొని వాళ్ళ బాగోగులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా తీర్చి వాళ్ళను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చి ఆ కుటుంబం బాగుపడినట్టు చేయాలి. మీరు తేడా గమనించినారు కాబట్టి పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అని చెప్పేసి అవకాశం ఏంటి అని చెప్పేసి మీ నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెడతారు, పాపం మైమరిచిపోయినారు, అవునా? ఏదో పిల్లోడు పాపం రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజశేఖర రెడ్డి గారు బాగానే పనిచేసినారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఏమైనా బాగానే పనిచేస్తాడేమో, పిల్లోడు కష్టపడతాడేమో, పాపం పాదయాత్ర చేశాడు, బొబ్బలు పోయినాయి, అన్యాయంగా జైల్లో పెట్టారు, పిల్లోని అన్యాయం సిలిండర్లు ఇస్తున్నాం. కానీ మేము కూడా గ్రామాలు తిరిగినప్పుడు అక్కడక్కడ కొంతమంది ఇళ్ళకి పోయినప్పుడు అన్నాయన మొన్న మాకు సిలిండర్, ఒక సిలిండర్ పడింది, 2వ సిలిండర్ పడలేదు, 2 సిలిండర్లకు పడినాయి, 3 సిలిండర్లకు పడలేదు, కంప్లైంట్లు ఉన్నాయి మాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.